హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక డార్క్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే భరతనాట్యం 2 మోహిని అట్టం. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో ఫస్ట్ పార్ట్ యొక్క స్టోరీని కొంచెం చూపించడం జరుగుతుంది. మొదటి పార్ట్ లో మన హీరో అయినటువంటి శశి ఫాదర్ భరత్ తన కొడుకు దగ్గర మాట్లాడుతూ, నాకు ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంది, ఆ ఫ్యామిలీని తీసుకువచ్చి మన ఫ్యామిలీలో కలుపుకోవాలి, కానీ మన ఫ్యామిలీ దానికి ఒప్పుకోదు అన్న విషయం నాకు కూడా తెలుసు, కానీ ఆ పని నువ్వే చెయ్యాలి అని చెప్పి తను చనిపోయి ఉంటాడు. దాంతో శశి వాళ్ళ పిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉందో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళందరూ కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇంటికి తీసుకొచ్చి తన ఫ్యామిలీతో కలిపేస్తాడు. అక్కడతో ఈ మూవీ కంప్లీట్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి తన తండ్రికి పిండం పెట్టడం కోసం ఒక ప్లేస్ దగ్గరికి వచ్చి ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఆ ప్లేస్ దగ్గరికి రావడానికి ముందు ఏం జరిగింది అన్నది ఈ సెకండ్ పార్ట్ లో చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. శశి తన పిన్ని వాళ్ళ ఫ్యామిలీని ఇంటికి తీసుకువచ్చి తన ఫ్యామిలీతో కలిపి ఉండడంతో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు గోవింద్ అనే ఒక క్యారెక్టర్ ని కూడా చూపించడం జరుగుతుంది. తను వెంటనే తన ఇద్దరు స్నేహితులతో కలిసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి మరొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ, మన ఫ్రెండ్ అయినటువంటి భరత్ చనిపోయాడు, ఆ విషయం మీకు తెలుసా అని మన హీరో శశి ఫాదర్ గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురు మరియు భరత్ కలిసి ఒక స్కామ్ చేసి ఉంటారు. ఈ 5 మంది కూడా ఒక దేవాలయంలో కమిటీ మెంబర్స్ గా ఉండి అక్కడ స్కామ్ చేసి ఉంటారు. అయితే ఆ స్కామ్ విషయం ఎండోమెంట్ ఆఫీసర్స్ కి తెలిసిపోయి ఉండడంతో ఆ ఆఫీసర్ ఒకటి వీళ్ళ మీద కేసు పెట్టకుండా ఉండాలి అంటే నాకు మీరు 1,5 కోటి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి గోవింద్ దగ్గర మాట్లాడి ఉంటాడు. దాంతో 5 మంది కలిసి ఆ డబ్బులు కట్టాలి అని గోవింద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి ఆ వ్యక్తిని చూసి, నీ భాగమైనటువంటి 30 లక్షలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతూ ఉంటాడు. దానికి హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి వెంటనే గోవింద్ని చూసి, నాకు ఇప్పుడే ట్రీట్మెంట్ జరిగింది, ఇప్పుడైతే నేను ఆ డబ్బుల్ని ఇవ్వలేను అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క శశిని చూపించడం జరుగుతుంది. శశికి ఒక చెల్లెలు ఉన్నప్పటికీ తనకి పెళ్ళైన తర్వాత కూడా తన ఇంటి దగ్గరే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే తన హస్బెండ్ ఒక గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉన్నప్పటికీ తన జాబ్ పోయే పరిస్థితుల్లో ఉంటుంది. 10 లక్షల రూపాయలు కడితే కానీ తన జాబ్ ఉంటుంది, లేదంటే పోయే పరిస్థితి వచ్చి ఉండడంతో తన శశి సిస్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, మీ అన్నయ్య అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటాడు కదా, మనకెందుకు సహాయం చేయడు అని తిడుతూ ఉంటాడు. శశి తన హస్బెండ్ ని చూసి, మా అన్నయ్య ఖచ్చితంగా మనకు కూడా సహాయం చేస్తాడు, మీరేం కంగారు పడకండి అని చెప్పి తన అన్నయ్యని సహాయం కోరడం కోసం ఇంటి దగ్గరికి వచ్చి ఉంటుంది. మరోపక్క శశి దగ్గరికి తన పిన్ని వచ్చి మాట్లాడుతూ, బాబు నీదన్నీ కూడా మీ నాన్న బుద్ధులే, అందరూ కూడా మంచిగా ఉండాలని దానికోసం చాలా తాపత్రయపడుతూ ఉంటావు, ఇప్పుడు కూడా మన అందరినీ కూడా కలిపేశావని చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటుంది. మరోపక్క గోవింద్ దగ్గరికి వీరన్ అనే ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి వీరన్ కూతురిని గోవింద్ డబ్బులు తీసుకుని ఒక కన్సల్టెన్సీ ద్వారా వేరే దేశానికి పని కోసం పంపించి ఉంటాడు. అయితే వీరన్ గోవింద్ దగ్గరికి వచ్చి, నువ్వు నా కూతురిని డబ్బులు తీసుకుని వేరే దేశానికి పంపించావు కదా, నా కూతురు వెళ్లి 2 రోజులు అవుతుంది, ఇంతవరకు నా కూతురు ఫోన్ చేయలేదు, అసలు నా కూతురికి ఏమైందో నువ్వే ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని చెప్పు అని అంటూ గొడవ పడుతూ ఉంటాడు. అయితే గోవింద్ మాత్రం ఆ వీరన్ ని చూసి, ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వే కదా నీ కూతుర్ని వేరే దేశానికి పంపించాలని కోరింది, అందుకే నేను ఆ కన్సల్టెన్సీ ద్వారా పంపించాను, అంతకు మించి నాకేం తెలియదు, నువ్వే ఆ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి అడుక్కో అని చెప్పి వీరన్ అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటాడు. నిజానికి ఈ గోవింద్కి డబ్బులంటే చాలా పిచ్చి ఉంటుంది. అదేవిధంగా అతని పక్కనే ఎప్పుడూ కూడా తన బామర్దైనటువంటి సుభాష్ ని ఉంచుకుంటూ, నీకు మంచి బిజినెస్ ని పెట్టిస్తాను అని చెప్పి తనని నమ్మించి అన్ని పనులు కూడా తన ద్వారా చేయించుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత గోవింద్ డైరెక్ట్ గా శశి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, భరత్ చనిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది అని చెప్పి తను అక్కడికి వచ్చిన విషయం చెప్పడం మొదలు పెడతాడు. గోవింద్ శశిని చూసి మాట్లాడుతూ, మేము మొత్తం 5 మంది కలిసి ఉండేవాళ్ళం, మేము ఒక దేవాలయాన్ని నిర్మించాం, అదేవిధంగా ఆ దేవాలయంలో కమిటీ మెంబర్స్ గా కూడా ఉన్నాం, ఆ గుడి ఉండిలో పడే డబ్బులు మరియు నగలు అన్నీ కూడా గవర్నమెంట్ కి చెందాలి, కానీ మేము అవి గవర్నమెంట్ కి ఇవ్వకుండా మేమే పంచుకున్నాం, ఈ విషయం ఎవరికి తెలియదు అనుకున్నాం, కానీ ఒక ఎండోమెంట్ ఆఫీసర్ కి ఈ విషయం తెలిసిపోయింది, అందుకే తను మా మీద కేసు పెడతాను, లేదంటే నాకు 1,50,00,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు, అందుకే మేమందరం కూడా మా వంతుగా ఒక్కొక్కరు 30 లక్షలు వేస్తున్నాం, నువ్వు కూడా మీ ఫాదర్ ఇవ్వాల్సినటువంటి 30 లక్షల్ని మాకు ఇవ్వాలి అని అంటాడు. ఆ మాటలు విన్న శశి వెంటనే ఆ గోవింద్ని చూసి మాట్లాడుతూ, మా నాన్న చనిపోయాడు కదా, కాబట్టి నేను ఎటువంటి డబ్బులు ఇవ్వను అని అంటాడు. దానికి గోవింద్ వెంటనే శశిని చూసి, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే తప్పంతా కూడా మీ నాన్నే చేశాడు అని చెప్పి మేమందరం కూడా సైడ్ అయిపోతాం, చనిపోయినటువంటి నీ ఫాదర్ పేరు మొత్తం కూడా చెడిపోతుంది అని అంటాడు. ఆ మాటలు
ఉన్నటువంటి శశి వెంటనే గోవిందుని చూసి, అలా జరగడానికి వీల్లేదు, మా నాన్న పేరు చెడిపోవడానికి వీల్లేదు, అయినా మా నాన్న మీతో కలిసి తప్పు చేశాడు అని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు కదా అని అంటాడు. దానికి గోవింద్ వెంటనే ఆ శశిని చూసి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతాడు. శ్రీరాములు వారు సీతమ్మ వారి కోసం వెతుకుతున్న సమయంలో దారి తప్పి ఒక గ్రామానికి వెళ్లిపోతాడు. చాలా ఆకలిగా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి మోహిని అనే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి మజ్జిగ మరియు కొంచెం ఆహారం ఇవ్వడంతో దాన్ని చాలా ప్రేమగా తిన్నటువంటి శ్రీరాములు వారు చాలా సంతోషమని ఆమెను దీవించి, నా ఆకలి తీర్చినటువంటి ఈ మహిళకి సొంత ఇల్లు కట్టివ్వాలి అని ఆమెకు అక్కడ ఒక సొంత ఇంటిని కూడా నిర్మిస్తాడు. అలా జరిగిందంతా గోవింద్ శశిని చూసి చెప్తూ, శ్రీరాములు వారు మోహినికి ఏదైతే ఇల్లు కట్టించారో ఆ ఇల్లే ప్రజెంట్ పెద్ద దేవాలయంగా మారిపోయింది అని గోవింద్ శశి అండ్ ఫ్యామిలీ మొత్తానికి కూడా చెప్తూ ఉంటాడు. నిజానికి రామాయణంలో మోహిని అనే క్యారెక్టర్ లేదు, కావాలని మీ నాన్న ఆ స్టోరీని సృష్టించి ఇక్కడ దేవాలయాన్ని కట్టాడు. ఇదే మీ నాన్న ఈ దేవాలయంలో భాగం అవ్వడానికి ఒక పెద్ద కారణం, దీన్నే ఒక సాక్షిగా చూపించవచ్చు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి శశి మళ్ళీ గోవిందుని చూసి, అయినప్పటికీ మేము ఇంత డబ్బులు మాత్రం కట్టలేము అని అంటూ ఉంటారు. దాంతో గోవింద్ శశి అండ్ ఫ్యామిలీని చూసి, నేను చెప్పాల్సింది మీకు క్లియర్ గా చెప్పేశాను, ఇక మీదట మీ ఇష్టం, ఆ తర్వాత జరిగే పరిణామాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో శశి అండ్ ఫ్యామిలీ ఇప్పటికిప్పుడు 30 లక్షలు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి అంటూ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. అలా గోవింద్ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయినప్పటికీ మాటిమాటికి శశి వాళ్ళ పిన్నికి ఫోన్ చేసి డబ్బులు రెడీ చేశారని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గోవింద్ దగ్గర ఆ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి 2 వ్యక్తులు వచ్చి, మా భాగంగా మేము 50 లక్షలు మాత్రమే ఇవ్వగలం, మిగతా డబ్బుల్ని మేము ఇవ్వలేము అని అంటూ ఉంటారు. అయితే గోవింద్ చాలా కోపంగా వాళ్ళని చూసి, మీ ఇద్దరు భాగంగా 60 లక్షలు మీరు ఇవ్వాలి, 50 లక్షలు మాత్రమే ఇస్తే ఎలా సరిపోతుంది, మిగతా 10 లక్షలు కూడా ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు వెంటనే గోవిందుని చూసి, అది సరే, మీరు భరత్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు కదా, వాళ్ళు ఏమని చెప్పారు అని అడుగుతారు. దానికి గోవింద్ సమాధానం చెప్తూ, వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, ఆ డబ్బుల్ని అరేంజ్ చేసే పనిలోనే ఉన్నారు అని చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, నిజానికి ఆ గవర్నమెంట్ అధికారి లంచంగా ఇవ్వాల్సిన డబ్బులు చాలా తక్కువగానే అడిగి ఉంటాడు. కానీ గోవింద్ మాత్రం ఇదే మంచి అవకాశం, దొరికిన వరకు అందరి దగ్గర బాగా డబ్బులు గుంజాలి అని ప్లాన్ చేసి ఎక్కువ డబ్బులు అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు శశి మరియు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా గోవింద్ చెప్పినటువంటి ఆ గుడి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండగా ఇంతలో గోవింద్ అక్కడికి వచ్చి వాళ్ళని చూసి, ఏంటి బాబు డబ్బులు రెడీ అయిపోయాయా అని అడుగుతూ ఉంటాడు. దానికి వాళ్ళు వెంటనే గోవింద్ని చూసి, ఇంకా రెడీ అవ్వలేదు, ఆ పనిలోనే ఉన్నామని అంటూ ఉండడంతో గోవింద్ వాళ్ళని చూసి, మీరు ఆ డబ్బుల్ని నా చేతికి ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు హుండీలో డైరెక్ట్ గా వేసేయండి, ఈ గుడికి సంబంధించినటువంటి హుండీ తరాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గోవింద్ దగ్గరికి మళ్ళీ ఆ వీరన్ వచ్చి, నా కూతురుతో ఫోన్ మాట్లాడలేకపోతున్నాను, తనకేమైందో కనుక్కో, నువ్వే ఎలాగైనా ఆ కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడి నా కూతురు ఎక్కడ ఉందో కనుక్కొని చెప్పు అని గొడవ పడుతూ ఉంటాడు. అయితే ఆ గోవింద్ కూడా వీరన్న చూసి, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కేవలం నీ కూతుర్ని అక్కడ పంపించాలని చెప్పడంతో సహాయం చేశాను, నీకు అంత డౌట్ గా ఉంటే నువ్వే కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్లి మాట్లాడుకొని ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి శశి మరియు వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉండగా చూస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో శశి పూర్వీకుల పేర్లు ఆ గుడి మీద చెక్కి ఉండడంతో అది చూసినటువంటి శశి, అంటే ఖచ్చితంగా మా పూర్వీకులు ఈ గుడి కట్టించినట్లుగా ఉన్నారు అని వెంటనే గుడి లోపలికి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని ఫోటో తీసుకుని ఆ ఫోటోని బాగా పరిశీలించగా అది అచ్చం వాళ్ళ అమ్మ ఫోటో లాగానే ఉంటుంది. దాంతో అది చూసినటువంటి శశి వెంటనే ఆ ఫోటోని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్లి చూపించడంతో వాళ్ళ అమ్మ ఆ ఫోటోని చూసి, మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమ, ఏకంగా అమ్మవారి విగ్రహాన్ని నాలాగా చేశాడు అని చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి శశి ఫ్యామిలీ వాళ్ళు, అంటే గోవింద్ చెప్తుందంతా నిజమేనేమో అని నమ్మడం మొదలు పెడతారు. మరోపక్క గోవింద్ ఇంట్లో సింబా అనే ఒక కుక్క పిల్ల ఉంటుంది, దానికి భోజనం పెట్టలేదు అని సింబా తన భార్యని చాలా తీవ్రంగా తిడుతూ ఉండడంతో తన భార్య మాత్రం, ఆఫ్టర్ ఆల్ ఒక కుక్కకి ఇచ్చే విలువ నాకు ఇవ్వడం లేదు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ గోవింద్ మరియు తన బావమర్ది అయినటువంటి సుభాష్ ఇద్దరు కూడా వాకింగ్ కి వెళ్లి వస్తూ ఉంటారు. అలా వాకింగ్ కి వెళ్లి వచ్చే సమయంలో సరిగ్గా శశి వాళ్ళ ఇంటి దగ్గరకు రాగానే ఆ గోవింద్ సుభాష్ ని చూసి మాట్లాడుతూ, నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో, నేను ఇక్కడ మాట్లాడేసి ఇంటికి వస్తాను అని తను వెంటనే శశి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. అయితే ఆ సమయంలో శశి ఇంట్లో ఉండడు. అప్పుడు గోవింద్ అక్కడికి వెళ్లి డబ్బులు ఎప్పుడు ఇస్తారో అంటూ చాలా గట్టిగా అరుస్తూ కోపంగా తిడుతూ ఉంటాడు. ఆ సమయంలో శశి వల్ల మేనమామ ఇంట్లోనే ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఆ గోవిందుని చూసి, అసలు మేము డబ్బులు ఇవ్వం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ స్టార్ట్ అయ్యి ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఎవరో ఒక అమ్మాయి వచ్చి తలుపు కొట్టడంతో శశి వాళ్ళ పిన్ని వెళ్లి డోర్ ఓపెన్ చేయగా ఆ అమ్మాయి శశి వాళ్ళ పిన్నిని చూసి, నా డ్రెస్ చిరిగిపోయింది, దీన్ని కొంచెం కుట్టివ్వండి అని అంటూ ఉంటుంది.
ఉంటుంది. దానికి శశి వాళ్ళ పిన్ని తర్వాత కుట్టిస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏవి కూడా బయటకు తెలియకూడదు అని వాళ్ళందరూ కూడా అక్కడ గోవింద్ నోరు మూసిపెట్టి ఉంటారు. అయితే ఆ సమయంలో వాళ్ళు కంగారులో గోవింద్ నోరుతో పాటు ముక్కును కూడా మూసేయడంతో గోవింద్ అక్కడికక్కడ చనిపోతాడు. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చినటువంటి శశికి వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి గోవింద్ని వాళ్ళ పేరెంట్స్ చంపేశారు అని తెలుసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళని ఎందుకు చంపేశారని తిడుతూ ఇప్పుడు ఎలాగైనా గోవింద్ బాడీని ఇక్కడి నుంచి మాయం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. వచ్చేస్తే మరో పక్క సుభాష్ తన అక్క దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ బావ ఇంటికి వచ్చాడని అడుగుతూ ఉంటాడు. దానికి వాళ్ళ అక్క సమాధానం చెప్తూ మీ బావ ఇంటికి రాలేదు, అయినా నువ్వెందుకు అస్తమానం మీ బావ చుట్టూ తిరుగుతూ ఉంటావు, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది. అక్క నాకు బావ మంచి బిజినెస్ పెట్టిస్తానని చెప్పాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి తన అక్క వెంటనే సుభాష్ ని చూసి మాట్లాడుతూ మీ బావను అనుకున్నట్లుగా మంచివాడు కాదు, తను చాలా చెడ్డవాడు, అతన్ని మాత్రం అసలు నమ్మొద్దు, నువ్వే ఏదో ఒక పని చేసుకుని మంచిగా బ్రతుకు అని అంటూ ఉంటుంది. మరోపక్క శశి వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఎలాగైనా ఈ గోవింద్ డెడ్ బాడీని ఇక్కడి నుంచి మాయం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా శశి వెంటనే తనకు తెలిసినటువంటి ఫ్రెండ్ దృశ్యం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఉండడంతో తనకి ఫోన్ చేసి మేము దృశ్యం లాగానే మరొక సినిమా తీయాలనుకుంటున్నాం, మీరైతే ఆ మూవీలో ఎలాంటి సీన్స్ ని పెడతారని అడుగుతూ ఉంటాడు. దానికి తను నేనైతే డెడ్ బాడీస్ ని మాయం చేయడానికి ఇలా చేస్తాను అంటూ కొన్ని ప్లాన్స్ చెప్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా శశి నోట్ చేసుకుంటూ ఉండగా శశి ఫ్యామిలీ వాళ్ళు మాత్రం శశిని చూసి మనం చాలా త్వరగా ఈ గోవింద్ డెడ్ బాడీని ఇక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్లి పాతి పెట్టేయాలి, అప్పుడే మనం ఈ సమస్య నుంచి బయట పడగలమని అంటూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క సుభాష్ స్కామ్ చేసినటువంటి 5 మందిలో ఒక వ్యక్తి ఆపరేషన్ చేసుకుని ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉండగా అక్కడికి సుభాష్ వెళ్లి మా బావ ఎక్కడికి వచ్చాడని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ వ్యక్తి సుభాష్ ని చూసి సమాధానం చెప్తూ మీ బావ ఎక్కడికి రాలేదు, మిగతా 4 ఇంటి దగ్గరికి వెళ్లి ఒకసారి ఎంక్వైరీ చెయ్యి అని చెప్పి పంపిస్తాడు. మరో పక్క శశి ఇంట్లో డెడ్ బాడీ ఉండడంతో ఇక్కడే ఉంటే చాలా సమస్యలు అవుతాయి అని శశి మేనమామయ్య అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. దాంతో శశి వెంటనే వాళ్ళ మేనమామని చూసి ఏంటి నెమ్మదిగా జారుకుంటున్నావు, ఇక్కడ గొడవ జరిగినప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోయావంటే నువ్వే తనను చంపేశావని చెప్పి పోలీసులకు చెప్తాను, మరేదిగా ఇక్కడే ఉండి ఆ డెడ్ బాడీని మాయం చేద్దామని అంటాడు. దాంతో శశి వాళ్ళ మేనమామయ్య కూడా చేసేదేమీ లేక వెంటనే ఆ గోవింద్ డెడ్ బాడీని మాయం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సుభాష్ అక్కడికి వచ్చి శశిని చూసి మా బావ ఎక్కడికి వచ్చాడని అడుగుతూ ఉంటాడు. దానికి శశి వెంటనే సుభాష్ ని చూసి మీ బావ ఇక్కడికి వచ్చి మాట్లాడే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు అని చెప్తూ ఉంటాడు. అయితే మిగతా వాళ్ళు మాత్రం కొంచెం కంగారు పడుతూ బింగిరి చూపులు చూస్తూ ఉండడంతో ఆ సుభాష్ కి వీళ్ళ మీద డౌట్ ఏర్పడుతుంది. వచ్చేస్తే ఆ తర్వాత శశి మరియు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా గోవింద్ డెడ్ బాడీని ఒక మూట కట్టి బైక్ మీద ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి పారైపోతూ ఉంటారు. మరోపక్క అదే సమయంలో శశి వల్ల ఉంటున్నటువంటి ఇంటి మీద ఒక పోర్షన్ ఖాళీగా ఉండడంతో ఆ స్కామ్ లో ఇరుక్కుని ఉన్నటువంటి 2 వ్యక్తులు కూడా ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ పోర్షన్ ని చూపిస్తూ ఉంటారు. మరోపక్క డెడ్ బాడీని శశి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ పడైపోతూ ఉండగా ఇంతలో అక్కడికి సుభాష్ వచ్చేస్తాడు. సుభాష్ అక్కడికి వచ్చి వాళ్ళని చూసి ఆ మూటలో ఏముంది అని అడగ్గా శశి వెంటనే ఆ సుభాష్ ని చూసి సమాధానం చెప్తూ ఇందులో పాత పేపర్స్ అన్ని ఉన్నాయి, పడేయడం కోసం వచ్చామని అంటూ ఉంటాడు. దానికి ఆ సుభాష్ సమాధానం చెప్తూ పాత పేపర్స్ ని పడేయడం ఎందుకు, నాకు తెలిసినటువంటి ఒక షాప్ ఉంది, అక్కడ పడేస్తే కొంచెమైనా కూడా డబ్బులు వస్తాయి కదా, రండి చూపిస్తాను అని తనతో పాటు రమ్మని చెప్తాడు. దాంతో చేసేది ఏమీ లేక శశి మరియు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా డెడ్ బాడీని తీసుకుని ఆ సుభాష్ ని ఫాలో అయ్యి వెళుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా ఆ సుభాష్ కనిపించకుండా ఇద్దరు కూడా పక్కకి వెళ్లిపోతారు. ఆ తర్వాత శశి మరియు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా డెడ్ బాడీని తిరిగి మళ్ళీ ఇంటి దగ్గరికి తీసుకుని రాగా ఆ సమయంలో గోవింద్ కి 50 లక్షలు ఇచ్చినటువంటి ఆ ఇద్దరు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళు శశి మరియు వాళ్ళ తమ్ముడిని చూసి ఏంటి బాబు చాలా బలంగా మోసుకుని వస్తున్నారు, ఏమైనా సహాయం చేయమంటారా అని అడుగుతూ ఉంటారు. దానికి శశి సమాధానం చెప్తూ అవసరం లేదు ఇవి అరటికాయలు అని చెప్పి వాళ్ళు వెంటనే ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి లోపలికి వెళ్లిపోతారు. అప్పటి నుంచి కూడా సుభాష్ వీళ్ళనే అనుమానిస్తూ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళనే ఫాలో అవుతూ వీళ్ళ ఇంటి ముందరే నిలబడి వీళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి శశి వాళ్ళ ఫ్యామిలీ డెడ్ బాడీని ఎలా మాయం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా అదే సమయంలో డోర్ ని ఎవరో కొడుతూ ఉంటారు. శశి వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి ఆ సుభాష్ మళ్ళీ వచ్చి మా బావ చివరిసారిగా నీకే ఫోన్ చేశాడు, ఇక్కడికే వచ్చాడు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, నిజం చెప్పండి మా బావ మీ దగ్గర లేడా అని అడుగుతూ ఉంటాడు. దానికి శశి చాలా కోపంగా మీ బావ ఇక్కడ లేడని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి అని వెంటనే తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోపక్క శశి మేనమామయ్య మాత్రం మనం చుట్టం చూపుగా వచ్చి ఇక్కడ ఈ హత్య కేసులు ఇరుక్కుని పోయాం, పోలీసులకు తెలిస్తే అసలు ఊరుకోరు, అసలు మనం బ్రతికి ఉండకూడదు అని వెంటనే రూమ్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శశి అక్కడికి వచ్చి వాళ్ళ మేనమామను కాపాడి ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అని అడగ్గా శశి మేనమామ వెంటనే శశిని చూసి నాకెందుకో చాలా భయంగా ఉంది, పోలీసులు మనందరినీ కూడా పట్టుకుంటారేమో అని చాలా భయంగా ఉంది అంటూ భయపడుతూ ఉంటాడు. అప్పుడు శశి వెంటనే తన మేనమామను చూసి నువ్వేం కంగారు పడకు, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, తన పేరు కూడా సుభాషే, నేను తనని పిలిచి తన సహాయం కోరుతాను అని అంటూ ఉంటాడు.
కట్ చేస్తే ఆ తర్వాత శశి ఫ్రెండ్ బస్ స్టాండ్కి రావడంతో తనని తీసుకురావడం కోసం శశి కూడా అక్కడికి వెళ్ళి ఉంటాడు. మరోపక్క సుభాష్ ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు. శశి వెంటనే తన ఫ్రెండ్ని తీసుకుని గుడి దగ్గరికి వెళ్ళగా శశి ఫ్రెండ్ డబ్బులు తీసి ఉండిలో వేయిస్తాడు. ఆ సమయంలో సౌండ్ రాకుండా ఉండడంతో శశి ఫ్రెండ్ వెంటనే శశిని చూసి, ఏంటి ఉండిలో డబ్బులు వేసిన సౌండ్ రావడం లేదు, అంటే అంత ఎక్కువ డబ్బులు ఉన్నాయా అంటూ జోక్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత శశి వెంటనే తన ఫ్రెండ్ని ఇంటికి తీసుకుని వెళ్ళి జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని మాయం చేయాలి అని అంటూ ఉంటాడు. ఆ మాట ఉన్నటువంటి శశి ఫ్రెండ్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ వెంటనే శశిని చూసి, నేనేదో చిన్న పని అనుకుని ఇక్కడికి వచ్చాను, నన్ను అనవసరంగా ఈ మర్డర్ కేసులో ఇరికించవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. దానికి శశి వెంటనే తన ఫ్రెండ్ని చూసి మాట్లాడుతూ, నేను ఈ పొజిషన్లో ఉంటే నాకు సహాయం చేయకుండా వెళ్ళిపోతావా, నువ్వు కనుక ఎక్కడ మాకు సహాయం చేయకుండా వెళ్ళిపోయావంటే నువ్వు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నావని పోలీసులకు చెప్తాను, అప్పుడు నువ్వు కూడా ఈ ప్రాబ్లంలో ఇరుక్కుంటూ ఉంటావని చెప్పి తనను ఆ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. దాంతో చేసేది ఏమీ లేక శశి ఫ్రెండ్ కూడా శశి వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయడం కోసం సిద్ధపడతాడు. ఖర్చిస్తే ఆ తర్వాత గోవింద్కి 50 లక్షలు ఇచ్చినటువంటి ఆ ఇద్దరు కూడా మన శశి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, మీ నాన్న జ్ఞాపకార్థం అని ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశాం, మీరు తప్పకుండా అక్కడికి రావాలి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో గోవింద్ బావమరిది అయినటువంటి సుభాష్ అక్కడికి వచ్చి, నేను ఇల్లు ఖాళీ చేస్తున్నాను, మీ ఇంటి పైన ఉన్నటువంటి పోర్షన్లో ఉంటాను అని చెప్పి పైకి వెళ్ళి ఆ రూమ్ని చూస్తూ ఉంటాడు. అలా గది మొత్తం కూడా తిరిగి చూస్తూ ఉన్న సమయంలో సుభాష్కి అక్కడ ఒక గోను సంచి ఉంటుంది. దాన్ని చూసినటువంటి సుభాష్, మా బావను చంపేసి ఈ సంచిలో పెట్టి ఉన్నారేమో అనే భయంతో అక్కడికి వెళ్లి సంచిని ఓపెన్ చేసి చూడగా అందులో కేవలం అరటిగెల మాత్రమే ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క శశి బావమరిది బావి లోపల నుంచి నీటిని తోడుతూ ఉంటాడు. అదంతా కూడా పైనుంచి చూసినటువంటి ఈ సుభాష్ తనను చూసి మాట్లాడుతూ, ఏంటి ఇంట్లో మోటార్ లేదా, నీళ్ళు ఎందుకు చేతితో తోడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. దానికి శశి బావమరిది సమాధానం చెప్తూ, నిజమే ఈ ఇంట్లో మోటార్ లేదు, ఎవరికి కావలసిన వాటర్ ని వాళ్ళే తోడుకోవాలి అంటూ ఉంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ శశి బావమరిది అక్కడ గోవింద్ డెడ్ బాడీని గట్టిగా పట్టుకుని ఉండి ఉంటాడు. ఎందుకంటే బయట ఉంటే ఎవరైనా చూస్తారు అని చెప్పి ఆ గోవింద్ డెడ్ బాడీని బావి లోపల వేలాడదీసి ఉంటారు. ఆ తర్వాత శశి ఫ్యామిలీ వాళ్ళు ఆ సుభాష్కి మేము ఇల్లు ఇక్కడ రెంట్కి ఇవ్వం అని చెప్పి తనని అక్కడి నుంచి పంపించేస్తారు. అప్పుడు సుభాష్ వెంటనే గోవింద్కి 50 లక్షలు ఇచ్చినటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మా బావ చివరిసారిగా ఈ శశి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కనిపించకుండా పోయాడు, బహుశా మా బావ కనిపించకుండా పోవడానికి ఈ శశి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో సంబంధం ఉన్నట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ ఇద్దరు కూడా శశిని అనుమానిస్తూ మాట్లాడుతూ ఉండగా శశి చాలా తెలివిగా వాళ్ళకి సమాధానం చెప్పి తప్పించుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత సుభాష్ కావాలని ఆ శశి వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి ఇంటిని రెంట్కి తీసుకుని ఆ ఇంటి లోపలికి వెళ్ళగా ఆ ఇంటి లోపల గోవింద్ డెడ్ బాడీ ఉంటుంది. దాన్ని చూసినటువంటి శశి, మా బావ చనిపోయాడా, తన డెడ్ బాడీ ఇక్కడికి ఎలా వచ్చింది అంటూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన రెంట్కి తీసుకున్నటువంటి ఆ ఇంటి డోర్ని ఎవరో కొడుతూ ఉండడంతో ఆ సుభాష్ వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా ఎవరైతే గోవింద్కి 50 లక్షలు ఇచ్చారు కదా ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, మీ బావ కనిపించకుండా పోయాడు కదా, తన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ సుభాష్ సమాధానం చెప్తూ, మా బావ గురించి ఇంకా ఏమీ ఇన్ఫర్మేషన్ తెలియలేదు అని చెప్పి తనను అక్కడి నుంచి పంపించబోతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ వ్యక్తికి అక్కడ ఎలికి చచ్చినటువంటి వాసన వస్తూ ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి వెంటనే సుభాష్ ని చూసి, ఏంటి ఇక్కడ ఎలికి చచ్చినట్లుగా వాసన వస్తుంది, ఏమైంది అని అడుగుతాడు. ఆ సుభాష్ కూడా ఆ వ్యక్తిని చూసి, నిజమే ఈ ఇంట్లో ఎలుకలు చచ్చిపోయినట్లుగా ఉన్నాయి, నేను వాటిని వెంటనే క్లియర్ చేయాలి అని చెప్పి తన ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో గోవింద్కి 50 లక్షలు ఇచ్చినటువంటి ఆ వ్యక్తి కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సుభాష్, నేను రెంట్కి తీసుకున్నటువంటి ఈ ఇంట్లోకి డెడ్ బాడీ ఎలా వచ్చింది, మా బావ డెడ్ బాడీ ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది ఆలోచిస్తూ, ఖచ్చితంగా శశి వాళ్ళ ఫ్యామిలీనే మా బావని ఏదో చేసి ఉంటారు, వెంటనే ఈ విషయం పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలి అనుకుంటాడు. కానీ సుభాష్కి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్ఐతో ఇంతకుముందు గొడవ జరిగి ఉంటుంది. దాంతో ఆ సుభాష్, ఇప్పుడు నేను ఈ విషయం తీసుకువెళ్లి ఆ ఎస్ఐకి చెప్తే ఖచ్చితంగా ఎస్ఐ నా మీద ఉన్న పగతో నన్నే ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది, కాబట్టి పోలీసులకు ఈ విషయం చెప్పకూడదు అని డిసైడ్ అవుతాడు. ఖచ్చితంగా మరోపక్క గోవింద్కి 50 లక్షలు ఇచ్చిన ఇద్దరిలో మరొక వ్యక్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మేము 50 లక్షలు ఆ గోవింద్కి ఇచ్చాం, ఆ 50 లక్షల్ని తీసుకున్న తర్వాత గోవింద్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు, ఆ ఆఫీసర్ మాత్రం నాకు మాటిమాటికి డబ్బులు ఇవ్వమని చెప్పి ఫోన్ చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆఫీసర్ మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుతూ, ఏంటి మీరు 50 లక్షలు ఇవ్వడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు అంటూ గట్టిగా తిడుతూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి వీళ్ళు మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి 50 లక్షలు అడిగారా, మరి గోవింద్ ఎందుకు 1.5 కోటి కలెక్ట్ చేస్తున్నాడు, అంటే ఈ డబ్బులంతా కూడా తను నొక్కేయాలని చూసినట్లుగా ఉన్నాడు అని వెంటనే ఆఫీసర్ తో, సార్ మీరు చెప్పినట్లుగానే ఆ డబ్బులు త్వరలోనే ఇస్తామని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి గోవింద్కి 50 లక్షలు ఇచ్చినటువంటి ఆ ఇద్దరు, అలాగే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి ముగ్గురు కలిసి, అంటే గోవింద్ మనల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేశాడు అంటూ గోవింద్ మీద కోపంతో రగిలిపోతూ డైరెక్ట్ గా ఆ గోవింద్ బావమరుదైనటువంటి సుభాష్ దగ్గరికి వెళ్లి, మీ బావ ఎక్కడ ఉన్నాడు, మా దగ్గర 50 లక్షలు తీసుకున్నాడు, ఆ డబ్బులు ఎక్కడ పెట్టాడో చెప్పు అంటూ తనని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు.
దాంతో సుభాష్ నా బావ ఎక్కడున్నాడో నాకు తెలియదు అని చెప్పి వెంటనే ఇంటి లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. దాంతో వాళ్ళు వెంటనే ఇంటి లోపలికి వెళ్లి ఆ సుభాష్ ని బయటికి తీసుకొచ్చి కొట్టాలి అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే సుభాష్ మాత్రం వాళ్ళ ఇంటి లోపలికి వస్తే గోవింద్ డెడ్ బాడీ లోపల ఉన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది అని వాళ్ళని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో వాళ్ళు వెంటనే గోవింద్ని చూసి, నీ బావ మమ్మల్ని మాత్రమే కాదు నిన్ను కూడా మోసం చేశాడు, నీకు బిజినెస్ పెట్టిస్తా అని చెప్పి నీకు ఉన్నటువంటి పొలం అమ్మి డబ్బులు చాలా తీసుకున్నాడు కానీ నీకు మాత్రం తక్కువ ఇచ్చాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అంత ఆ విషయం తెలుసుకున్నటువంటి సుభాష్ వెంటనే తన అక్కయ్య దగ్గరికి వెళ్లి బావ నన్ను మోసం చేశాడు అని అంటూ ఉంటాడు. దానికి తన అక్కయ్య మాట్లాడుతూ, నిన్నే కాదు నన్ను కూడా మోసం చేశాడు, కుక్కకి ఇచ్చినటువంటి వాల్యూ కూడా నాకు ఇవ్వడు, ఈ కుక్కను కూడా ఇంట్లో వద్దు వెంటనే తీసుకుని వెళ్ళిపోనంటుంది. దాంతో సుభాష్ వెంటనే ఆ కుక్కను తనతో పాటు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఇంటి లోపల అప్పటికే బాగా స్మెల్ వస్తూ ఉండడంతో అగరబత్తిలు వెలిగిస్తూ ఉంటాడు. అప్పుడే సుభాష్ ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేమిటి అంటే ఇంతకుముందు సుభాష్ శశి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిన సమయంలో శశి వాళ్ళ మదర్ కూడా అగరబత్తులు వెలిగించి ఇల్లు మొత్తం కూడా తిరుగుతూ ఉండి ఉంటుంది. దాన్ని గుర్తు చేసుకున్నటువంటి సుభాష్ అంటే ఖచ్చితంగా శశి వాళ్ళ ఫ్యామిలీనే నా భావన చంపినట్లుగా ఉన్నారు అని తను డైరెక్ట్ గా శశి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి మాట్లాడడం మొదలు పెడతాడు. సుభాష్ శశి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసి, మీరే మా బావను చంపి తీసుకొచ్చి నా రూమ్ లో పెట్టారన్న విషయం నాకు బాగా తెలుసు, నేను ఆల్రెడీ ఈ ఏరియా పోలీసులకు కాకుండా పక్క ఏరియా పోలీసులకి మా బావ ఫోటోని పంపించి మిస్సింగ్ అని చెప్పి మెసేజ్ పెట్టాను, వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా ఎంక్వైరీ చేయడం కోసం వస్తారు, మా బావ చనిపోవడంతో నేను కూడా ఆనందంగా ఉన్నాను, కాబట్టి పోలీసులు పట్టుకోక ముందే మనమే వెంటనే మా బావ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి మాయం చేయాలి, లేదంటే అందరం కూడా ఈ కేసులో ఇరుక్కుంటామని చెప్పడంతో శశి వాళ్ళ ఫ్యామిలీ వెంటనే ఆ గోవింద్ డెడ్ బాడీని మాయం చేయడం కోసం సుభాష్ చెప్పినటువంటి మాటలకు ఒప్పుకుంటారు. కట్ చేస్తే మరో పక్క శశి వాళ్ళ సిస్టర్ భర్త టీచర్ జాబ్ పోయి ఉంటుంది. తన గవర్నమెంట్ జాబ్ తిరిగి రావాలి అంటే 10 లక్షలు కట్టాలి అని ఒక ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు. దాంతో శశి వాళ్ళ బావ ఆఫీసర్ తో మాట్లాడుతూ, మేము ఆ పని మీదే ఉన్నాం, ఖచ్చితంగా మీరు అడిగినటువంటి 10 లక్షలు త్వరలోనే అరేంజ్ చేస్తాము అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆ గోవింద్ డెడ్ బాడీని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో అప్పుడే శశికి ఒక ఐడియా వస్తుంది. తను వెంటనే తన ఫ్యామిలీ మెంబర్స్ని చూసి, ఆ వీరన్ ఉన్నాడు కదా తనకు ఒక మటన్ షాప్ ఉంది అని, వీళ్ళు వెంటనే ఆ వీరన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, మాకు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయాలి, మా ఇంటికి వచ్చి కట్ చేయాలని చెప్పడంతో వీరన్ కూడా అందుకు ఒప్పుకుని శశి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. ఆ ఇంటి దగ్గరకు వచ్చినటువంటి వీరన్ అక్కడ గోవింద్ డెడ్ బాడీ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి, నేను ఇలాంటి పనులు చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండడంతో శశి వెంటనే ఆ వీరన్ ని చూసి, నీకు గోవింద్ మీద చాలా కోపం ఉన్న విషయం నాకు బాగా తెలుసు, ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అన్న విషయం కూడా నాకు తెలుసు, నీకు అతని మీద చాలా కోపం ఉంది, ఆ విషయం మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు అని చెప్పి తనని రెచ్చగొడుతూ ఉంటాడు. దాంతో ఆ వీరన్ వెంటనే శశిని చూసి, నిజమే అతని మీద నాకు చాలా కోపం ఉంది, నా కూతురు నాకు ఈ రోజు కాకుండా పోవడానికి ఇతనే కారణం, ఇతని మీద నేను చాలా కోపంగా ఉన్న మాట వాస్తవమే కానీ ఇతని బాడీని ముక్కలు చేయడం కోసం మాత్రం పెద్ద పెద్ద కత్తులు కావాలి, అవి నా దగ్గర లేవు, నేను ఇప్పుడు వెళ్ళి పెద్ద పెద్ద కత్తులు తీసుకుని వస్తే ఖచ్చితంగా నా మీద అనుమానం వస్తుంది అని చెప్తూ ఉంటాడు. దాంతో శశి ఫ్యామిలీలో ఉన్నటువంటి లేడీస్ అందరూ కూడా షాపింగ్ కోసం బయటికి వెళ్ళి పెద్ద పెద్ద కత్తులు తీసుకుని వస్తారు. కట్ చేస్తే మరోపక్క పోలీస్ ఇన్స్పెక్టర్ గోవింద్ ఫోటోను తీసుకుని వచ్చి బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర చూపించి ఇతను ఎవరో అడుగుతూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ ఫోటోను చూసి, ఈ ఫోటోలో ఉన్నది గోవింద్, తను కనిపించడం లేదు, బహుశా తన బావమరిది కానీ లేదా తన వైఫ్ కానీ మీకు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు అని చెప్పడంతో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే వాళ్ళ దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. మరోపక్క వీరన్ మరియు ఈ శశి ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరూ కూడా గోవింద్ డెడ్ బాడీని కత్తిలు తీసుకుని వచ్చి ముక్కలు ముక్కలుగా నరుకుతూ ఉంటారు. మరోపక్క ఇన్స్పెక్టర్ గోవింద్ భార్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా తను మాత్రం ఇన్స్పెక్టర్ ని చూసి, నేను ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు, తను ఉంటే ఏంటి ఊడితే ఏంటి, నన్ను కనీసం కుక్కలాగా కూడా చూడడు, అలాంటి వ్యక్తి గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి, నేను ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు అని అంటూ ఉంటుంది. మరోపక్క శశి ఫ్యామిలీ మరియు వీరన్ అందరూ కలిసి ఆ గోవింద్ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి కవర్స్ లో వేసుకుని అందరూ కూడా అతి కష్టం మీద రెండు కవర్స్ ని తీసుకుని వెళ్లి పోలీసులకు అనుమానం రాకుండా దూరంగా తీసుకుని వెళ్లి నదిలో పడేసి వచ్చేస్తారు. కట్ చేస్తే మరోపక్క పోలీస్ ఇన్స్పెక్టర్ గోవింద్ కి 50 లక్షలు ఇచ్చినటువంటి ఆ ఇద్దరు దగ్గరికి వెళ్లి గోవింద్ ఫోటోని చూపించి, ఇతను ఎవరో మీకు తెలుసా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. దానికి వాళ్ళు వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, తెలుసు సార్, తను మా దగ్గర 50 లక్షలు తీసుకుని కనిపించకుండా పోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా మాకు తెలియదు, కానీ మాకెందుకు అతను బావమరిది మీద చాలా డౌట్ గా ఉంది, ఎందుకంటే తన ఇంటి లోపలికి మమ్మల్ని రానివ్వడం లేదు, బహుశా తన ఇంటి లోపల తన బావ ఉన్నాడేమో, అక్కడ గోవింద్ ఉంటే మాత్రం మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పడంతో ఆ ఇన్స్పెక్టర్ వెంటనే వాళ్ళని చూసి ఖచ్చితంగా ఇప్పిస్తాను అని ఆ సుభాష్ ఇంటి దగ్గరికి చాలా కోపంగా వెళుతూ ఉంటాడు. ఎందుకంటే నిజానికి సుభాష్ కి మరియు ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ కి మధ్య ఇంతకు ముందే గొడవ జరిగి ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వీడు దొరికాడు, వీడిని ఎలాగైనా బుక్ చేయాలి అని కోపంగా సుభాష్ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటాడు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే గోవింద్ డెడ్ బాడీ పార్ట్స్ ఉన్నటువంటి కవర్స్ అన్నింటినీ కూడా శశి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తీసుకుని వెళ్లిపోయి ఉంటారు, కానీ ఒక బాడీ పార్ట్ కి సంబంధించిన ముక్కలు మాత్రం అక్కడే ఉంటాయి. ఆ సమయంలో పోలీసులు సుభాష్ ని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు సుభాష్ పోలీసులకు తెలియకుండా శశికి నన్ను పోలీసులు ఇంటికి తీసుకుని వస్తున్నారు, ఇల్లు మొత్తం కూడా క్లీన్ గా ఉంచండి అని చెప్పి ఒక మెసేజ్ ని పంపిస్తాడు. దాంతో శశి ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఆ సుభాష్ ఇంటి లోపలికి వెళ్లి అక్కడ మొత్తం కూడా క్లీన్ చేసి అక్కడ బాడీ పార్ట్స్ ఉన్నటువంటి కవర్ ని వెంటనే వాళ్ళ ఇంటి లోపలికి తీసుకుని వెళ్లిపోతారు. కొంతసేపటి తర్వాత అక్కడికి పోలీసులు సుభాష్ ఇంటి దగ్గరికి తీసుకుని రాగా సుభాష్ వెంటనే శశిని చూస్తూ ఉంటాడు. శశి సుభాష్ ని చూసి అంతా క్లీన్ చేసామని సైగ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఆ సుభాష్ ఇంటి లోపలికి వెళ్లి చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ ఈ గోవింద్ కుక్క అయినటువంటి సింహాన్ని వదిలిపెట్టగా అది మాత్రం నేరుగా మన శశి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ గోవింద్ డెడ్ బాడీ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి స్మెల్ చూస్తూ వెళ్ళిపోయి ఉంటుంది. అది చూసినటువంటి పోలీసులు వెంటనే శశి ఇంటి లోపలికి వెళ్లి ఆ కుక్కను తీసుకుని బయటకు వస్తూ శశితో చాలా నార్మల్ గా మాట్లాడుతూ నేను మీ ఇంట్లో కూడా ఒకసారి చెక్ చేయాలి అని అంటూ ఉంటాడు. శశి కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి సార్ అని చెప్తూ ఉంటాడు. అప్పటికే శశి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఆ బాడీ పార్ట్స్ ని ఒక కుక్కర్ లో వేసి కిచెన్ లో పెట్టేసి ఉండడంతో పోలీసులు అక్కడికి వచ్చి లోపలంతా కూడా చెక్ చేస్తారు, కానీ అక్కడ ఏమీ కూడా వాళ్ళకి కనిపించదు. దాంతో వాళ్ళు వెంటనే బయటకు వచ్చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వీరన్కి తన కూతురు ఫోన్ చేసి మాట్లాడుతూ నానా నేను రూట్ మర్చిపోయి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాను, అందుకే మీకు ఫోన్ చేసి ఇన్ని రోజులు కూడా మాట్లాడలేకపోయాను, నేను ఇప్పుడు చాలా క్షేమంగానే ఉన్నాను, మంచిగా పని చేసుకుంటున్నాను అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి వీరన్ అనవసరంగా నేను గోవింద్ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేశాను అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి అక్కడే ఉన్నటువంటి వీరన్ని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ వీరన్ సమాధానం చెప్తూ సార్ నేను ఒక మటన్ షాప్ ని రన్ చేస్తూ ఉంటాను, వీళ్ళు మటన్ కావాలంటే ఇప్పుడే తీసుకువచ్చి ఇచ్చాను అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శశి ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ మా ఫాదర్ చనిపోయినటువంటి ఈ గోవింద్ అలాగే మొత్తం 5 మంది కలిసి దేవాలయం కమిటీ మెంబర్స్ గా ఉన్నారు, కానీ వీళ్ళందరూ కూడా స్కామ్ చేశారు అని చెప్పి అతను చెప్తున్నాడు. కానీ మా నాన్న మాత్రం అలాంటి వాడు కాదు సార్, మా నాన్న చనిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ వీళ్ళు స్కామ్ చేశాడు అని చెప్పి తను మాత్రం ఈ కమిటీ మెంబర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇక్కడి నుంచి పారిపోయాడు, అసలు నిజంగా స్కామ్ జరిగిందో లేదో మీరే ఎంక్వైరీ చేసి చెప్పండి అని అడుగుతాడు. దానికి ఆ ఇన్స్పెక్టర్ సరే నేను ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే గోవింద్కి 50 లక్షలు ఇచ్చినటువంటి ఆ 2 వ్యక్తుల దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మీరు ఆ గోవింద్కి 50 లక్షలు ఇచ్చామని చెప్పారే కానీ మీరు చేసినటువంటి స్కామ్ గురించి ఏమి చెప్పలేదు ఏమిటి అని అడుగుతాడు. దానికి వాళ్ళు వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి సార్ నిజంగా మేము ఎటువంటి స్కామ్ చేయలేదు సార్, కానీ మేము తప్పు చేశామని మా మీద కేసు వేస్తానని చెప్పి ఒక ఆఫీసర్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆఫీసర్ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా ఎన్ని రోజులు మీకు సమయం కావాలి, ఆ డబ్బులు వెంటనే నాకు ఇవ్వండి లేదంటే మీ ఎంత చూస్తాను అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ ఫోన్ తీసుకుని ఆ వ్యక్తితో మాట్లాడుతూ నీ సంగతి నేను చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ వెంటనే ఆ 2 చూసి మాట్లాడుతూ మీరు ఆ గోవింద్కి డబ్బులు ఇచ్చారు కదా, తను ఖచ్చితంగా ఆ డబ్బులు పట్టుకుని ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోయి ఉంటాడు, లేదంటే విదేశాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది అని అంటూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్నటువంటి శశి అమ్మయ్య ఈ ప్రాబ్లం మనకు తొలగిపోయినట్లుగా ఉంది అంటూ ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్కి అంటే ఎక్కడైతే శశి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా శశి ఫాదర్ అయినటువంటి భరత్కి పిండం పెట్టడం కోసం వచ్చారు కదా ఆ సమయానికి వస్తుంది. ఆ తర్వాత శశి వాళ్ళ ఫాదర్కి పిండం పెట్టిన తర్వాత వెంటనే తన బావ దగ్గరికి వచ్చి తనకు కావాల్సినటువంటి 10 లక్షలని కూడా తనకి ఇవ్వడంతో శశి బావ వెంటనే శశిని చూసి బావ ఇంత డబ్బులు నీ దగ్గర ఎలా వచ్చాయి అని అడుగుతాడు. ఇక్కడే శశి ఒక ట్విస్ట్ ని కూడా రివీల్ చేస్తాడు. ఒకరోజు శశికి తన ఫాదర్ దగ్గర ఉండి తాళం దొరికి ఉంటుంది. అప్పుడే శశికి అంతకుముందు శశి మరియు వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా ఆ గుడి దగ్గరికి వెళ్ళిన సమయంలో గోవింద్ వాళ్ళని చూసి మాట్లాడుతూ ఏంటి డబ్బులు తీసుకుని వచ్చారా, మీరు డబ్బులు నా చేతికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ ఉండిలో వేసి వెళ్ళిపోండి, ఆ ఉండి తాళం నా దగ్గర ఉంది అని చెప్పి ఉంటాడు. ఆ మాటలను గుర్తు చేసుకున్నటువంటి శశి అంటే ఖచ్చితంగా గోవింద్ ఆ 50 లక్షల్ని ఉండి లోపలే దాచిపెట్టి ఉంటాడు అని తన ఫాదర్ దగ్గర దొరికినటువంటి ఆ ఉండి తాళాలని తీసుకుని వెళ్లి ఆ ఉండిని ఓపెన్ చేయగా అందులో నిజంగానే 50 లక్షలు ఉండి ఉంటాయి. వాటిని శశి తీసుకువచ్చి అందులో నుంచి 10 లక్షలు తన బావకి ఇచ్చేసి మిగతా డబ్బుల్ని కుటుంబ సభ్యులందరూ కూడా సమానంగా పంచుకుంటారు. ఆ విధంగా శశి ఫ్యామిలీ చాలా ఆనందంగా అక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. సడన్ గా చెఫిన్ అమ్మ ఎలా కనిపించకుండా పోయింది, తన అమ్మని వెతకడం కోసం చెఫిన్ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళగా మాంత్రికుడు ఏం చెప్పాడు, 3 రోజుల తర్వాత చెఫిన్ అమ్మ ఇంటికి ఎలా తిరిగి వచ్చింది, చెఫిన్ కూతుర్ని చంపాలని చూస్తున్న ఆ ఆత్మ ఎవరిది, చెఫిన్ తన అమ్మ దొరికింది అని సంతోషంగా ఉండగా చెఫిన్కి తెలిసిన ఆ భయంకరమైన విషయం ఏమిటి.
చెఫిన్ చివరికి తన కూతుర్ని కాపాడుకున్నదా లేదా అన్నదే అదే 2024లో థాయిలాండ్ లో రిలీజ్ అయినటువంటి డియర్ గ్రానీ వెబ్ సిరీస్ సీజన్ 1 స్టోరీ. ఈ థాయిలాండ్ వెబ్ సిరీస్ సీజన్ 1 స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.